హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ ఎగ్ పులుసుని తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించి పెట్టుకున్న 5 కోడిగుడ్లు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు మెంతులు, ధనియా పౌడర్, బెల్లం, ఉప్పు, చింతపండు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద మనం పెనం పెట్టేసుకుందాం. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడు చేసుకునేలా కాకుండా మనము రాయలసీమ స్పెషల్ అయిన ఎగ్ పులుసుని తయారు చేసుకుందాం. పసుపు వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా తిప్పుకోండి, ఎందుకంటే గుడ్డులోంచి ఎల్లో కలర్ సోనని బయటకు రాకుండా ఫ్రై చేసుకుందాం. చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకుందాం. ఎగ్ పైన ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం పులుసు తయారు చేసుకునేప్పుడు ఇవి చల్లారిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మరో 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడి చేద్దాం. వేడైన తర్వాత 4-5 చీల్చిన పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి కొంచెం ఉల్లిపాయ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని చిటికెడు మెంతులు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలని వేసేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. నూనెలోనే బాగా మగ్గిపోయేలా వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేస్తాం. ఇప్పుడు కొంచెం ఉడికినట్లయింది కదా. ఇప్పుడు అట్లా చూసుకోవాలి, మెత్తపడలేదు. ఇంకొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరోసారి కలిపెట్టేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత టమాటానంతా అట్లా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. టమాటాని మొత్తం స్మాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని మనం పిప్పి అంతా తీసేసి ఆ రసాన్ని వేసుకోవాలి. గుజ్జును మాత్రమే. ఇలా నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మంచి కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా, ఇంకోసారి కలిపేసుకుందాం. మసాలాన్ని బాగా కలిసిన తర్వాత చూడండి, ఆయిల్ బాగా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్
వాటర్ వేసుకొని బాగా కలుపుకునేసి ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంత లోపల మనము ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటికి అన్నిటికీ ఘాట్స్ పెట్టేసుకుందాం. ఘాట్స్ పెట్టుకుని చూడండి, గ్రేవీ అంతా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసేసి కొద్దిసేపు కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి అట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టేసి తీసేస్తాం. చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు బెల్లం ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా, మనకి పులుపు మేనేజ్ చేయడానికి కొంచెం లైట్గా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ గుడ్డు పులుసు తయారయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ గుడ్డు పులుసు రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా తినే వాళ్ళైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేయించుకొని తింటారు. ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో చేయండి. చూడండి ఎగ్ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫ్రెండ్స్. Subscribe my channel.